సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 28, 29 తేదీల్లో జరగనున్న గిరి ప్రదక్షిణను అత్యంత వైభవంగా నిర్వహించేలా విశాఖ జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. సింహాచలం గిరి ప్రదక్షిణ మార్గాన్ని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, సిపి శంకవ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సూచనలు చేశారు. భక్తుల భద్రతకు ఇబ్బందులు లేకుండా గిరి ప్రదక్షిణ మార్గమంతా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామని సిపి తెలిపారు. భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి డ్రోన్లతో నిఘా పెడతామన్నారు. మొత్తం 32 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఒకసారి చూడడం జరిగింది. ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ జరుగుతున్నాయో వాటిని కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్స్ కూడా మనకి ఈపీడీసీఎల్లో జరుగుతున్నాయి కాబట్టి సీఎండీ ఈపీడీసీఎల్ గారు కూడా ఈ ఇన్స్పెక్షన్లో పాల్పంచుకున్నారు. అండ్ ఎక్కడెక్కడ వర్క్స్ పెండింగ్ ఉన్నాయో అవి కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా మొత్తం సర్వీస్ స్మూత్గా ఉండేటట్టు, ఎటువంటి ఇంజరీస్ అవ్వకుండా, నైట్ వాక్ చేస్తున్నప్పుడు కూడా ఎనఫ్ లైటింగ్ ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ నుంచి అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా సీనియర్ ఆఫీసర్స్ ఈ కంట్రోల్ పాయింట్స్లో ఈ ఏవైతే 37, 38 పాయింట్స్ ప్లాన్ చేస్తున్నామో అక్కడ డెప్యూట్ చేయడము, అలాగే ఈ ఎంటైర్ స్ట్రెచ్లో మనం చేయాల్సిన ఆపరేషన్స్ ఆ రోజున శానిటేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరూ షిఫ్ట్ బేసిస్లో ఈ పాయింట్స్లో ఫిజికల్గా అవైలబుల్ ఉండేటట్టు చూసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకున్నాము. ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని విధాలుగా మనం ప్రిపేర్ అయ్యి గిరి ప్రదక్షిణలో ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా చేయడానికి మనము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గిరి ప్రదక్షిణకి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఐటీ వాళ్ళతో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వమని చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు బీచ్ రోడ్డు ద్వారా మనకు క్రాస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి జోడుగులపాలెం నుంచి అప్పుగర్ వరకు అవి నార్త్ ఆఫ్ గిరి ప్రదక్షిణ, సౌత్ ఆఫ్ గిరి ప్రదక్షిణ ఉన్న ఆల్ ఇన్స్టిట్యూషన్స్తో ఒకసారి కన్సల్టేషన్ చేశాము. వాటి మీద కూడా మీరు అడిగిన దాని లాంటి మెజర్స్ మీద కూడా ఒక డెసిషన్ తీసుకొని 1 more కన్వర్జెన్స్ మీటింగ్లో అవన్నీ అనౌన్స్ చేస్తాం. మొత్తం రూట్ 32 కిలోమీటర్స్ మానిటర్ చేయడానికి డ్రోన్ ద్వారా 24/7 మన ఫుటేజ్ లైవ్ స్ట్రీమింగ్ రావడం, సీసీటీవీ అక్కడ నుండి లైవ్ ఫుటేజ్ రావడం, అదే మాదిరిగా ఎక్కడెక్కడ చీకటి ఉంది అక్కడ లైట్ పెట్టడం, ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి తొక్కిసల్ట తోగులాట ఎక్కడ జరగకూడదు. అందుకే ఇక్కడ కూడా మేము చెప్పాము ఆ పీక్ అవర్స్లో ఆర్టీసీ బస్ రాకూడదు. నేషనల్ హైవే ఎక్కడెక్కడ పబ్లిక్ దాటి వెళ్తారండి, ముఖ్యంగా హనుమంతవాక, ఇసుక తోట, వెంకోజీపాలెం అటువంటి ఏరియాలో ఒకవైపు పబ్లిక్ దాటుతున్నారు, మరోవైపు ట్రాఫిక్ వెళ్తుంది. అక్కడ ప్రాబ్లం రానియకుండా మ్యాక్సిమం ట్రాఫిక్ డైవర్షన్ ఈసారి ఏర్పాటు చేస్తున్నాం. సో దట్ పబ్లిక్ అందరూ సహకరించాలి. ఆ రోజు ఆ పీక్ అవర్స్ మాత్రం ఆ రూట్ అందరూ అవాయిడ్ చేయాలి. మేము ట్రాఫిక్ డైవర్షన్ కూడా అందరికీ ముందుగానే అడ్వైజరీ ఇస్తాం. క్రైమ్ బీట్స్ పెట్టున్నాం, క్రైమ్ పార్టీస్ పెట్టున్నాం, చైన్ స్నాచింగ్ జరగనీయకుండా. అదే మాదిరిగా ప్రతి సంవత్సరం పిల్లలు, వృద్ధులు మిస్ అయిపోతారు. అందుకే ఈసారి RFID ట్యాగింగ్ చేస్తున్నాం. పిల్లలు అండ్ వృద్ధులకు RFID ట్యాగింగ్ చేస్తే మిస్ అయిపోయినా కూడా RFID ట్రాక్ చేసి ఇమీడియట్గా మనం ట్రేస్ చేసుకోవచ్చు.